ఇంపాక్ట్ ఇది. అన్నవరం దేవస్థానంలో షాపులను లీజుకు తీసుకుని అద్దె ఎగుడుతున్న వాళ్లపై టీవీ9 కథనాలకు అధికార యంత్రాంగం కదిలొచ్చింది. బకాయిల వసూళ్లకు కంకణం కట్టుకుంది. కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో ఉన్న షాపుల లీజు అద్దె రూపంలో రావాల్సిన డబ్బులు లక్షల్లో కాదు కోట్లలో పేరుకుపోయింది. దాదాపు 7 కోట్లకు పైగా వసూలు కావాల్సి ఉందన్న సమాచారంతో టీవీ9 వరుస కథనాలను ప్రసారం చేసింది. కొంతమంది అవినీతి అధికారులతో కుమ్మక్కై షాపుల యజమానులు అద్దె డబ్బును ఎగ్గొడుతూ ఆలయ ఆదాయానికి గండి కొడుతున్నారని అధికార యంత్రాంగం దృష్టికి తీసుకువెళ్లింది. దీంతో ఏళ్లుగా పెండింగ్ లో పడిపోయిన అద్దె బకాయిలను వెంటనే చెల్లించాలని ఆలయ అధికారులు షాపుల యజమానులను హెచ్చరించారు. లేకుంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయన్నారు. పెద్ద మొత్తంలో ఏదైతే బకాయిలు ఉన్నారో వాళ్ళకి ఈరోజు ఎండింగ్ వరకు టైం ఇవ్వడం జరిగిందండి. ఈరోజు లోపు వాళ్ళు సాయంత్రం లోపు కట్ట పక్షంలో పవర్ కట్ చేయడం జరుగుతుంది. ఏదైతే మన ఆక్షన్ కండిషన్స్ వైలేషన్ ఏదైతే జరుగుతుందో దాని ప్రకారం కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కొండపై మొత్తం 36 షాపులు ఉన్నాయి. పెళ్లి మండపాలు లీజుకు తీసుకున్న వాళ్ళు సుమారు 2 కోట్లు, ఇతరత్ర షాపుల వాళ్ళ నుంచి మరో 2 కోట్లకు పైగా అద్దె రావాల్సి ఉంది.